మీతో చిన్న ఇంటరాక్షన్ కోసం వచ్చాను. నేను మీ టీచర్ పాఠాలు చెప్తే నేను పాఠాలు చెప్పాను. జస్ట్ ఇంటరాక్షన్ విత్ జనరల్ సబ్జెక్ట్, లైఫ్ సబ్జెక్ట్. మీ టీచర్లు మీకు పుస్తకాల పాఠాలు చెప్తారు, నేను జీవిత పాఠాలు చెప్పడానికి వచ్చాను. ఓకేనా? చిన్న సబ్జెక్టు ఒక అరగంట వింటారా? అందరికీ ఓకేనా? ఏ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం ఈరోజు? మోరల్ వాల్యూస్. మోరల్ వాల్యూస్ అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ అంతేనా? అంతేనా? మరి దానికి ఇంకా దాని డీటెయిల్స్ మనం వెళ్దామా? ఓకే. సో వాట్ ఆర్ ద వాల్యూస్ ప్రిన్సిపల్స్ దట్ గైడ్ అవర్ బిహేవియర్? సో మోరల్ ఉన్నప్పుడు మరి నేను చెప్పేది కూడా కాస్త వినాలి కదా. ఎస్ సార్, ఇంకోటి లేదు, వినాలి తప్పకుండా. సో వాట్ ఈస్ కాల్డ్ రెస్పాన్సిబిలిటీ? మన బాధ్యత ఏంటి? ప్రతి పనికి చేస్తున్న ప్రతి పనికి రెస్పాన్సిబిలిటీ. తప్పు చేసాము, ఒప్పు చేసాము, ఒకరోజు తప్పు చేసినా ఎస్ నేనే చేశాను, ఐఎమ్ సారీ ఫర్ దట్ అని ఒకసారి మనం అనుకుంటూ అట్ ద సేమ్ టైం మనం ఎవరికైనా పక్క వాళ్ళకి కానీ, ఇంట్లో అమ్మ నాన్నకి కానీ, టీచర్తో కానీ, బయట షాప్లో కానీ చెప్పినప్పుడు ఏం చేయాలి? సే సారీ టు అవర్ సెల్ఫ్, అట్ ద సేమ్ టైం సే సారీ టు దెమ్. అప్పుడే బాధ్యతతో చేయాలి. మీ నాన్నగారు ఉదయాన్నే లేవగానే నీకు ఏడుస్తాడు, అరే తీసుకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురారా అంటాడు. అప్పుడు నువ్వేమంటావు? చెప్తున్నా తెస్తావా? తేవాలి. నీ పేరెంట్స్ చెప్పు మళ్ళీ. పట్టుదల ఏముండాలి? పట్టుదల. ఇంకా ఒకవేళ నువ్వు మిస్టేక్ చేసు, రైట్, అది చేసిన తప్పును ఒప్పుకోవడం అనేది ధైర్యం. స్ఫూర్తి. అర్థమైంది అందరికీ? మోరల్ వాల్యూస్ తో ఉంటే ఏమవుతుంది? మన మోరల్ వాల్యూస్ మన స్వభావాన్ని, మన యాటిట్యూడ్ ని, మన నడవడికని ప్రభావితం చేస్తాయి. సో మోరల్ వాల్యూస్ తో ఒక స్టూడెంట్ నడిస్తే చక్కగా చదువులో, ఆటపాటల్లో అన్నింటిలో చక్కగా ఉంటాం. సో మనకంటూ ఒక సమాజంలో మనకంటూ సమాజంలో ఒక మంచి పేరు రావాలంటే డిసిప్లిన్గా అన్ని వాల్యూస్తో మనం ముందుకెళ్ళాలి. అప్పుడే మనకంటూ ఒక పేరు వస్తుంది. సో ఇంతకుముందు మనం చెప్తున్నాం కదా, ఎవరు? అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం ఏంటి? ఆయన ఇంత పూర్ ఫ్యామిలీ అయినా, ఎంత పూర్ ఫ్యామిలీ నుంచి అయినా చదువుకోవడానికి డబ్బులు లేవు, తినడానికి తిండి లేవు. అప్పుడు మీలాగా ఇక్కడ గవర్నమెంట్ ఫుడ్ కూడా పెట్టా. అలాంటి సిచ్యువేషన్లో కష్టపడి చదువుకొని, డిసిప్లిన్గా చదువుకొని ముందుకు వచ్చాడు. కాబట్టి ఒక మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అవార్డు సారీ భారతరత్న. భారతరత్న అంటే మన భారతదేశానికి అత్యున్నతమైన అవార్డు. సో అది అందుకోవాలంటే మనం ఎంత స్ట్రాంగ్గా బిలీఫ్ ఉండాలి, మనకి ధైర్యం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఇవన్నీ చేస్తే మనకు ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ అవుతే మనం ఆ వాల్యూస్తో ముందుకు వెళ్తే ఓకేనా? సో మన యాటిట్యూడ్ని, మన నడవడికని ముందుకు తీసుకెళ్లేదే మోరల్ వాల్యూ.